మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. వెలుగు త్యాగాల తల్లులకు కోటిన్నర మొక్కులు, ముగిసిన మేడారం జాతర, వన ప్రవేశం చేసిన సమ్మక్క సారలమ్మ. 4 రోజుల్లో 1.40 కోట్ల మంది భక్తుల రాక. అంతకు 15 రోజుల ముందు నుంచే ముందస్తు మొక్కులకు పోటెత్తిన భక్తులు అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద మేడారం జాతర నిన్నటితో ముగిసింది. 1.40 లక్షల మంది దర్శించుకున్నారు. మహాజాతరలో పాల్గొనడం జరిగింది. అన్ని తానై జాతర ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్న మంత్రి సీతక్క వారం రోజులుగా మేడారంలోనే ఉండి పర్యవేక్షణ, ఆఫీసర్లను సమన్వయం చేస్తూ ముందుకు అంటూ 2వ పేజీలోని వార్త. ఇక్కడ మనం తీసుకుంటే జనం నుంచి వనంలోకి అంటూ, తర్వాత చిలకలగుట్ట తరలి వెళ్తున్న సమ్మక్క తల్లి అంటూ ఇక్కడ మనం ఫోటోని చూస్తున్నాం. సారలమ్మను కన్నెపల్లి పూజా మందిరానికి తీసుకెళ్తున్న పూజారులు అంటూ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. మొత్తం మీద మేడారం జాతరకి సీతక్క వారం రోజులుగా అక్కడనే మకాం వేసి మొత్తం జాతర మొత్తం సజావుగా జరిగే విధంగా ఆమె ఆఫీసర్లతోని గాని అక్కడ ఉండే ఏర్పాట్ల గురించి గాని దగ్గరుండి మరి సీతక్క గారు మొత్తం జాతరకు సంబంధించిన అన్ని సకల సౌకర్యాలు దగ్గరుండి చూసుకున్నారు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం, లేదంటే చట్ట సవరణ, సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ ఏజెన్సీపై ఎంక్వైరీకి ఆదేశం. మొత్తం మీద భూ సమస్య పరిష్కరించడానికి కొత్త చట్టాన్ని తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ధరణి పోర్టల్ ఏజెన్సీపై ఎంక్వైరీకి ఆదేశం. దరిద్రమైనటువంటి ఈ ధరణి పోర్టల్ ని ఎంక్వైరీ ఖచ్చితంగా చేయాల్సిందే. దాన్ని మార్పులు చేర్పులన్నా చేయాలి, లేదంటే ఆ పోర్టల్ ని టోటల్ కంప్లీట్ గా తీసేసి దాని స్థానంలో కొత్త పోర్టల్ ని తీసుకురావాలి. దానికి ఇంకా కొన్ని సవరణలు చేసి ప్రజలకు సులువైన పద్ధతిలో తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పెండింగ్ దరఖాస్తులు వచ్చే నెల మొదటి వారం నుంచి పరిష్కారం. ఎక్కడికక్కడ తహసీల్దార్ ఆఫీసుల్లో ప్రక్రియ స్టార్ట్. రైతుల భూమి వివరాలను విదేశీ కంపెనీలకు గత సర్కార్ అప్పగించుడైంది. విలువైన భూములను ఇతరుల పేరిట మార్చలేదని గ్యారంటీ ఏముంది? అర్ధరాత్రి కూడా రిజిస్ట్రేషన్లను జరిగినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ధరణిలోని లోపాలు, సమస్యలన్నీ మరింత లోతుగా స్టడీ చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ధరణి కమిటీతో రివ్యూ. తీగలాగినట్టు రేవంత్ రెడ్డి గారు బయటకు తీస్తున్నారు. సునాయాసంగా ఎదురు ఉన్నటువంటి పార్టీ పనితీరు ఎలా ఉన్నది, 9 సంవత్సరాల పాలన ఏం చేసిండు, ఎట్లా చేసిండు, కేసీఆర్ గత సర్కార్ చేసినటువంటి భూభాగోతాలని బయటకి తీస్తున్న ప్రక్రియ చాలా సునాయాసంగా బయటకు తీస్తున్నాడు రేవంత్ రెడ్డి. తన యొక్క మార్పు ఏంటో కనబడుతుంది తెలంగాణ సమాజానికి. గమనిస్తున్నారు ప్రజలందరూ. పెండింగ్ దరఖాస్తులు వచ్చే వారం నుంచి పరిష్కారం. ఏం పెండింగ్ దరఖాస్తులు ఉన్నటువంటి ఏమున్నా గానీ వచ్చే నెల నుంచి ప్రారంభం అయితే అన్నట్టు. ఎక్కడికక్కడ తహసీల్దార్ ఆఫీసర్లో ప్రక్రియ స్టార్ట్ కావాలి. ఎక్కడికక్కడ ఎంఆర్ఓ ఆఫీసులలో, తహసీల్దార్ ఆఫీసులలో ప్రక్రియ ప్రారంభం కావాలి. రైతుల భూములను విదేశీ కంపెనీలకు అప్పగించిర్రు గత సర్కారులో, వాటి వివరాలు కూడా కావాలి. అర్ధరాత్రి 2 గంటల దాకా, 12 గంటల దాకా, 10 నుంచి 12 గంటల దాకా ఆఫీసులలో కూర్చుని భూమార్పిడిలు చేసిర్రు. ఒక సమయం లేదు, సందర్భం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు విదేశీ కంపెనీలకు గాని, కొంతమంది భూస్వాములకు గాని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినటువంటి సందర్భాలు గత 9 సంవత్సరాల పాలన చూసినాం. అవి బయటకి ఒక్కొక్కటి తీస్తున్నారు.
ధరణిలోని లోపాలన్నీ సవరించాలి. దాంతో పాటు అసలు ఆ యాప్ పనిచేస్తుందో చెయ్యదో దాని ప్లస్ కొత్త యాప్ ని తీసుకురావడానికి సర్కారు ప్రయత్నిస్తుంది అన్నట్టు వార్తలు ఇది. 2వ పేజీలోని వార్తలు ఇది. ఆమ్దాని పెంచండి, యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం. ఆమ్దాని పెంచండి సర్కారు ఖజానాకి అంటూ యాక్షన్ ప్లాన్ రూపొందించండి త్వరలో అధికారులకు రేవంత్ రెడ్డి నిన్న ఆదేశించినట్టు. కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖపై ఫోకస్. రూపాయలు 10,000 కోట్లు అదనంగా రాబట్టుకోవాలని కసరత్తు. ఆదాయానికి గండి కొట్టే అక్రమ వ్యవహారాలపై నిఘా అంటూ వార్త 5వ పేజీలోని వార్త ఇది. ఆమ్దాని పెంచండి సర్కార్కి అంటూ ప్రభుత్వ అధికారులకు నిన్న ఆదేశించినట్టు వార్తలు ఇవి. బ్రాండ్ పేరుతో నకిలీ సరుకులకు రూపాయలు 2 కోట్ల నకిలీ ప్రొడక్ట్లు సీజ్. నిజంగా తెలంగాణ రాష్ట్రమే కాకుండా మొత్తం భారతదేశం మొత్తం మీద నకిలీ ప్రొడక్ట్లు అనేటివి చాలా చలామణి ఉన్నాయి. నాసిరకం చాయ్ పత్తితో రెడ్ లేబుల్ బ్రాండ్ ప్యాకెట్లు, పారాషూట్ డబ్బాల్లో కల్తీ నూనె నింపి అమ్మకం, సర్ఫ్ ఎక్సెల్ వీల్ టైడ్ పౌడర్లు సబ్బుల్లోనూ డూప్లికేట్లు, డేంజరస్ కెమికల్లతో లైజాల్, హార్పిక్, కాటేదాన్ నగరాల్లో తయారీ, హోల్సేల్ గా సప్లై, 3 అరెస్ట్, పరారీలో మరో 3. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు మన హైదరాబాదే బేగం బజారే తీసుకుంటే చాలా కల్తీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవే కాదు, మిర్చి గాని, అల్లం పేస్ట్ గాని, ఇలాంటివి చాలా ఉన్నాయి. వంట నూనెలు గాని, మొత్తం మార్కెట్ మొత్తానికి గందరగోళంలో నెట్టేస్తున్నారు ఈ కల్తీగాళ్ళు. వీటిపైన సర్కారు ఇంకా ఎక్కువ నజర్ వేయాలని ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. ఈశ్వరిబాయి జీవితం నేటి తరానికి స్ఫూర్తి. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఆమె ప్రముఖ పాత్ర. సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గంలో గీతారెడ్డి లేకపోవడం లోటేనని వ్యాఖ్య అంటూ 5వ పేజీలోని వార్త ఇది. నిజంగా ఈశ్వరిబాయి తెలంగాణ ఉద్యమంలో ఆమె యొక్క చేసినటువంటి సేవలకు, పనులకు గాని నేటి తరానికి స్ఫూర్తిగా ఉంటది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్య. తొలిదశ ఉద్యమంలో ఆమె ప్రముఖ పాత్ర మరవలేనటువంటిది అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. 2 రోజులు వాన, ఇవాళ 7, రేపు 3 జిల్లాలకు వర్షాల ప్రభావంతో టెంపరేచర్లు తగ్గే అవకాశం అంటూ 2వ పేజీలోని వార్త. ఇవాళ 7 జిల్లాలకు, రేపు 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉందంటూ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఎంపీ సీట్లపై బీజేపీ కసరత్తు, కొన్నిటిపై క్లారిటీ, పార్టీ నేతలతో హైకమాండ్ చర్చలు. మహబూబ్ నగర్ వార్త. బ్లడ్ క్యాన్సర్ కు ఇక కొత్త ఔషధం అంటూ 11వ పేజీలోని వార్త ఇది. ఎటు చూసినా ఎండిన చెరువులే, నీరుడు ఎండల్లోనూ మత్తళ్ళు నేడు నేరలిల్చిన చెరువులు. ముందు చూపు లేని కాంగ్రెస్ సర్కారు, రైతన్నకు కన్నీరు. నిజంగా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే ఉందా? ఉంటే ఒకసారి కామెంట్లు పెట్టండి బ్రదర్. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఎండిపోయినటువంటి చెరువులు ఇంతగానం ఘోరంగా ఉంటే ఒక్కసారి కామెంట్ పెట్టండి. వరుసగా ఇలాగే వేస్తుంది ఈ నమస్తే తెలంగాణ పత్రిక. కేసీఆర్ పచ్చగా ఉంటే, అంటే ఎచ్చగా ఉంటే ఇడ పచ్చగానే చూపెడుతుంది. కేసీఆర్ ఎచ్చగా ఉంటే ఎచ్చగానే చూపెడుతుంది.
ఈ నమస్తే తెలంగాణ పత్రిక. మరింత దారుణంగా కూడా వేయద్దు. పట్టుమని 70 రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, అప్పుడే నీళ్ళు లేవా? తెలంగాణ సమస్యల గురించి ఏనాడైనా 9 సంవత్సరాల పాలనలో నువ్వు కరెక్ట్ గా ఎప్పుడైనా చేశావా? నమస్తే తెలంగాణ పత్రిక టిష్యూ పేపర్ కింద లెక్క పెడుతుంటే దీనికి ఇంతకుముందు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే రాయాలి. కనీసం ఏం వార్తలు దొరకట్లేదు, రోజు ఇవే వార్తలు వేస్తున్నావు. ఈ పత్రిక ఇంత పాడేయద్దు. దుబ్బాక మండలం రాగొంతపల్లిలో ఎండిన పొలాలన్నీ పశువులకు మేతకు వదిలేసిన రైతులు అంటూ వార్త వేసిన. ఇక నీ విఘ్నతగా వదిలేసేయాలి. అది ఇక్కడ కరీంనగర్ బెల్ట్ గాని, ఇక్కడ నిజామాబాద్ బెల్ట్ గాని, ఆ తర్వాత కామారెడ్డి గాని, ఈ ఏరియాలో చూడు ఒకసారి ఎట్లా ఉంటుందో. కనీసం పత్రికలో వేస్తే జనాలన్న దాన్ని అరే ఇది కావచ్చు అనుకోవాలి. మరింత దరిద్రంగా, మరింత దౌర్జన్యంగా, మరింత దారుణంగా వేయడమా? ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా గిట్లనే ఎండిపోయిందేమో అని. టూ వీలర్ ఉందా ఇంద్రమ్మ ఇల్లు రానట్టే. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వంటివి ఉన్నా సరే గతంలో లబ్ధి పొందిన వారికి కూడా నో ఛాన్స్. గృహ లక్ష్మి పథకానికి కాంగ్రెస్ సర్కారు కొర్రీలు. 360 డిగ్రీల కోణంలో దరఖాస్తులు పరిశీలన. లబ్ధిదారుల ఎంపికకు పెరుగుతున్న షరతులు. పథకానికి సర్కారు ఇచ్చింది 7,740 కోట్లు. లక్షానికి కావాల్సింది రూపాయలు 20,825 కోట్లు అంటూ నమస్తే తెలంగాణ పత్రికలో వేసినటువంటి వార్త. టూ వీలర్ బైక్ ఉంటే రాదని, ఆ తర్వాత ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా, వాషింగ్ మిషన్ ఉన్నా రాదని చెప్తున్నది. సరే, సమగ్రమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి రిపోర్ట్ ఇచ్చిందేమో. మరి వాళ్ళు ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇంకా దాని మీద చర్చలు నడుస్తున్నాయి. ఎలా ఇస్తే సామాన్య రైతులకు, సామాన్య ప్రజలకు, ఎవరికైతే గృహాలు లేవో వాళ్ళకి మొదటి స్థానంలో ఇద్దాం, ఎవరైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళకి రెండో దఫలో ఇద్దాం అని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. కానీ ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక ఎలా రాసిందంటే, ఫ్రిడ్జ్ ఉన్నా, టూ వీలర్ బైక్ ఉన్నా, వాషింగ్ మిషన్ ఉన్నా అది అన్నట్టుగా వార్త ఉన్నది. ఇక ప్రజలందరూ మీరే చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది దీనిపైన అంటూ తెలంగాణ సమాజం అడుగుతున్నది. పత్రిక నమస్తే తెలంగాణ తల్లి, నువ్వు ఇంత పచ్చిగా రాస్తావా తల్లి అని తెలంగాణ సమాజం అడుగుతుంది. జనదేవతల వన ప్రవేశం. సమ్మక్క జాతర ఏర్పాట్లలో సర్కారు విఫలం. తాడవాయి మేడారం రూట్లలో ట్రాఫిక్ జామ్. బస్సులు అందుబాటులో లేక భక్తుల తిప్పలు. ఆర్టీసీ అధికారులపై దాడికి యత్నం అంటూ 3వ పేజీలోని వార్తలతాయి. తెలంగాణ సర్కార్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారు క్లారిటీగా చెప్పారు. 6,000 బస్సులు మన మేడారం జాతరకి వెళ్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నడిపిస్తున్నాం అని ఆయన పత్రిక సమక్షంగా చెప్పింది. వాస్తవానికి నడిచినాయి కూడా, వెళ్ళినాయి కూడా అట్లా. కానీ ఇక్కడ పత్రిక ఎంత పచ్చిగా రాసిందంటే, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లలో సర్కార్ విఫలం అంట. స్వయంగా మంత్రి ఉన్నటువంటి సీతక్క వారం రోజుల నుండి అక్కడే ఉండి ఆఫీసర్లతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం జాతర అయ్యేదాకా కంప్లీట్ గా అక్కడే ఉన్నారు. ఇక్కడేమో పచ్చిగా రాసింది,
ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఉండడం వల్ల 25% మహిళలు సజావుగా ఉపయోగించుకున్నారు అంటూ వార్తలుంటే ఇక్కడేమో ఇంత పచ్చిగా రాసింది. ఇక మీరే అర్థం చేసుకోవాలి ఇక ఈ పత్రిక గురించి. ప్రజలందరూ నవ్వుతున్నారు ఈ వార్తలను చూసి, ఈ పత్రికలోని వార్తలను చూసి. కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమలుపై కేంద్రం నోటిఫికేషన్ జారీ అంటూ 11వ పేజీలోని వార్త ఇది. హామీలపై అడిగే హక్కు ఓటర్లకున్నది. రాజకీయ పార్టీల హామీలపై ప్రొఫార్మా సిద్ధంగా ఉన్న కోర్టు నిర్ణయం అనంతరం అమలు చేస్తాం. సిఈసి 11వ పేజీలోని వార్త. గత 9 సంవత్సరాలన్నర పాలనలో విద్యార్థులు మాకు ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకు కొట్టి అరెస్టులు చేసిన ఘనత మీది. హక్కులను అణిచివేసిర్రు. గతంలో 9 సంవత్సరాలన్నర పాలనలో మీరిచ్చినటువంటి హామీలే మీరు నెరవేర్చలేకపోయిర్రు. ఇచ్చింది కాక మేము అడగని కూడా ఇచ్చినామని మీకెళ్ళి మీరు చెప్పిర్రు. అబద్ధాలు. ఏవైతే మీకు స్కీములు స్కాముల పేర్లాగా మీరు గత ప్రభుత్వంలో నడిపించారు. దేంట్లో అయితే ఎక్కువ మిగులుతాయో వాటిని కొనసాగించారు, మిగిలిన వాటిని పక్కన పెట్టిరు. ఇంకా మీరే ఇక్కడ చెప్తున్నారు ఓటర్లకు అడిగే హక్కు ఉంది, మాకు ఇప్పుడు కూడా హక్కు ఉంది, ఆ హక్కు ప్రకారమే మేము అడుగుతున్నాం. ప్రజలమై అదే హక్కు ప్రకారం మేము అడుగుతున్నాం. వచ్చి ఇంకా 100 రోజులు కూడా కాలేదు. 100 రోజుల తర్వాత వీళ్ళు నెరవేర్చకపోతే మేము కూడా అడిగే హక్కు మాకు ఉంది కాబట్టి మేము అడుగుతాం ఖచ్చితంగా. కనీసం ఒక 100 రోజులన్నా ప్రభుత్వాలకు టైం ఇవ్వాలి. టైం ఇస్తాం, ఇచ్చిన తర్వాత అడుగుతాం. ఏ ప్రభుత్వం చేయకపోయినా పట్టి అడిగే హక్కు మాకుంది, ప్రజలకు ఉంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతాం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా చిన్నారెడ్డి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. సర్కారు ధాన్యం దర్జాగా మాయం అంటూ ఇక్కడ 3వ పేజీలోని వార్త ఇది. తాళం వేసిన గోదాం నుంచి 20,000 బస్తాలు తరలింపు. ఈ భారీ దోపిడీ వెనుక ఓ మంత్రి అనుచరుల హస్తం. 1,00,000 బస్తాల సిఎంఆర్ ధాన్యాన్ని జిల్లా దాటించిన రైస్ మిల్లర్. విషయం తెలిసిన ముఠా స్కెచ్. స్థానికుల ఫిర్యాదుతో 300 బస్తాలు పట్టుకున్న పోలీసులు. సీజ్ చేసిన వాహనాలను వదిలేయాలని నేతల ఒత్తిడి అంటూ 3వ పేజీలో వార్త. నమస్తే తెలంగాణ పత్రికకు ఎలాంటి వార్తలు దొరకట్లేదు. అరకొర వార్తలతోని, అరకొర న్యూస్ తోని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ తెలంగాణ సమాజం పత్రికను చూసి గమనిస్తున్నది. తెలంగాణ సమాజం మొత్తం ఈ పత్రికను చూసి గమనిస్తున్నారు. ఇకనైనా కరెక్ట్ వార్తలు రాయి తల్లి. ప్రతిపక్ష నీ హోదాని కరెక్ట్ గా ఉపయోగించుకో తల్లి అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు ఇవి. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.